అందరికీ మా నమస్సుమాంజలు. మా స్పేస్ సుందరకాండలో ఇప్పటివరకు మనం 5 భాగాలు చెప్పుకున్నాం కదండి. నేడు 6వ భాగం ప్రారంభించుకుందాం. హనుమంతుడికి మనస్తాపం ఎందుకు కలిగింది అనే దాని గురించి మనం ఈరోజు ప్రారంభించుకుందాం. రావణ భవన మధ్యంలో చిత్ర విచిత్రమైన లతా గృహాలు, నిషా సౌదాలు అన్నీ తిరిగాడు. కానీ ఎన్ని చూసినప్పటికీ ఆ జానకి మాత ఎక్కడా కనిపించలేదు. ఆమె జాడలేదు. ఈ దుష్ట రాక్షసుని చేతిలో పడటం ఇష్టం లేక జానకీదేవి ప్రాణత్యాగం చేసి ఉండాలి. ఈ రాక్షస వికృత ఆకారాలు చూసి గుండె ఆగి మరణించిందేమో. పాపం ఆంజనేయుడు అంత వెతికినా కూడా ఎక్కడా సీతజాడ కనిపించకపోయేసరికి మనస్తాపంతో ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడు అన్నమాట. అరే, నేను ఇంత వెతికానే, లంక అంతా అన్ని భవనాలని గాలించానే, ఎక్కడా నా సీత జాడలేదు. ఏమో ఈ రాక్షసుల యొక్క క్రూరత్వాన్ని చూసి భరించలేక ఆత్మహత్య ఏమన్నా చేసుకుందో ఏమో. ఈ రాక్షసుల యొక్క వికృతాకారాలు చూసి చూసి గుండెగా ఏమన్నా చనిపోయిందేమో అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడంట. ఇప్పుడు సీతను చూడకుండా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళలేము. ఆ కపిరాజు దండనీతి విషయంలో చాలా తీక్షణ దృష్టి కలవాడు. అంతకు ముందుగా వానర వీరులందరూ కనిపిస్తారు. వారికి ఏం చెప్పాలి? సుగ్రీవుడు పెట్టిన గడువు దాటింది కనుక వారంతా ప్రాయోపవేశం చేస్తారు. చూసారా ఎంతమందికి ఎంత బాధ తీసుకొస్తున్నాను నేను. ఇప్పటివరకు నాకు సీత కనిపించలేదు. ఆ సీతాదేవిని చూడలేదని చెప్తే సుగ్రీవుడు ఊరుకోడు. ఇప్పటికే ఆయన ఇచ్చిన గడువు తీరిపోయింది. ఆమె కనిపించట్లేదు, ఆమెకి ఏమైనా అయింది అని తెలిస్తే వీళ్ళంతా ప్రాయోపవేశం చేస్తారు. అంటే అందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటారు, వాళ్ళ ప్రాణాలను వదిలేస్తారు. సుగ్రీవుడిని కలిసే లోపలనే ముందు నా వానరులను అందరినీ కలవాలి. వాళ్ళకి ముందు నేను ఈ విషయం ఎలా చెప్పాలి? ఇప్పటికే గడువు దాటిపోయింది. సముద్రం దాటి వెళ్ళగానే అంగద జాంబవంతులు ఎదురు చూస్తూ ఉంటారు. వారికి నేనేం చెప్పాలి? అంత వివేకం తెచ్చుకొని ఇంత బాధపడుతున్న ఆంజనేయుడు కూడా అంతలోనే ఎక్కడో చిన్న ఆశ చిగురించిందంట. కొద్దిగా వివేకం తెచ్చుకున్నాడు. సర్వానర్థాలకు దుఃఖం మూలం. దుఃఖాన్ని విడిచి పరమ సంతోషంతో ఉండాలి. అదే శ్రేయస్కరం. ఇప్పుడు ఏదైనా అనర్థం జరిగిందనుకోండి, దానికి మూల కారణం వెనకాల ఏదో ఒక బాధే ఉంటుంది. అన్ని అనర్థాలకి మూలం కూడా దుఃఖమే అంట. మీకు ఎంత బాధ వచ్చినప్పటికీ ఆ దుఃఖాన్ని వదిలి కొద్దిసేపు కానీ ఉండగలిగారనుకోండి, చక్కని మార్గం కనిపిస్తుంది. అర్రే, ఈరోజు నేను ఎగ్జామ్లో పాస్ అవ్వలేదే, ఎలా అయితే అని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉన్నావు అనుకో, నీకు అన్ని చెడు ఆలోచనలే వస్తాయి. నేను అంత కష్టపడి రాశాను, పాస్ అవ్వలేదు, సరే ఈసారి ఇంకొంచెం కష్టపడతాను, మంచిగా చదువుకుంటాను, మంచి మార్కులు తెచ్చుకుంటాను, పాస్ అయిపోతానేమో అని చెప్పేసి ఒక్క నిమిషం ఆ బాధని పక్కన పెట్టి నువ్వు ఆలోచిస్తే అమోఘమైన ఆలోచనలు లభిస్తాయి. అంతేకాదు, ఆ ఆలోచనల్ని దారిలో పెట్టడానికి కావాల్సిన వివేకం కూడా నీకు లభిస్తుంది. నువ్వు బాధలో ఉన్నావు కాబట్టి నీకు వేరే ఆలోచన రాదు, అన్ని చెడు ఆలోచనలే వస్తాయి. అదే కొద్దిసేపు ఆ బాధ నుంచి బయటకు వచ్చావు అనుకో, కొద్దిసేపు ఆ దుఃఖాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చావు అనుకో, చక్కని సువర్ణ అవకాశాలు నీకు కనిపిస్తూ ఉంటాయంటాడు హనుమంతుడు. అదే ఆయన ఆలోచించి మరోసారి అంతటా వెతుకుతాను అనుకొని మళ్ళీ అన్ని వనాలు, శాలలు, భవనాలు వెతుకుతున్నాడు. ఏమో ఎక్కడన్నా నేను చూడటం మర్చిపోయానేమో, అప్పుడే ఎందుకు ఇలా అనుకోవాలి, మళ్ళీ ఒకసారి వెతికి చూస్తాను, వెతికితే సీతమ్మ జాడ కనిపిస్తుందేమో అని చెప్పేసి ఆలోచన చేశాడు. చూసారా, ఇదే ఆలోచన మనం కూడా చేయాలి. మనం ఏదో కష్టాలు వచ్చేసి ఇక నా పని అయిపోయింది, ఇక నేను ఏం చేయలేనని బాధపడద్దు. ఎప్పుడు కూడా కొద్దిసేపు ఆ బాధ నుంచి బయటకు రండి.
వేరే ఏదన్నా పనిలో కానీ, వేరే ఏదన్నా ఎంటర్టైన్మెంట్ కానీ, ఏదో ఒకటి కొద్దిసేపు దాంట్లోంచి బయటికి రావడానికి వేరే దాంట్లోకి వెళ్ళండి. కొంచెం మీ మైండ్ ఫ్రీ అయిందంటే చక్కని అవకాశాలు మళ్ళీ మీకు కనిపిస్తాయి. దాంతో మంచి వివేకంతో, మంచి బుద్ధితో ఆలోచిస్తే మీకు మళ్ళీ విజయాలు అందుకోవడానికి కావాల్సిన మార్గం కనిపిస్తుంది, సువర్ణ అవకాశాలు కనిపిస్తాయి. ఇక్కడ ఆంజనేయుడు కూడా అలాగ ఆలోచించబట్టే మళ్ళీ వెతికితే అశోకవనంలో సీతమ్మవారు కనిపించింది. అరే, ఇంతమంది ప్రాయోపవేశం చేయడానికి నేనే కారకుండా అవుతున్నానే, అదే సీత జాడ కనిపించలేదని నేను కానీ చెప్తే వానర సైన్యం మొత్తం ప్రాయోపవేశం చేస్తుంది. సుగ్రీవుడి ప్రాయోపవేశం చేస్తాడు, రామలక్ష్మణులు ప్రాయోపవేశం చేస్తారు. ఇందరి చావుకి నేను కారకుండా అవుతానే అని చెప్పి బాధపడుతూ ఆయన ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకొని ఉంటే మనకి రామాయణం ఉండేది కాదు కదా. అందుకే బుద్ధిశాలి, వివేకి అయిన హనుమంతుడు మంచి ఆలోచన చేసి కొద్దిసేపు ఆ దుఃఖాన్ని విడిచి మళ్ళొకసారి వెతికి ప్రయత్నిద్దామని చేయబట్టే సీతాన్వేషణ చేయగలిగాడు. మరోసారి అంతటా వెతికి చూద్దామని చెప్పి బయలుదేరాడు. రావణుడు బలాత్కరించి తెచ్చిన నాగకన్య సమూహాన్ని చూశాడు. సీత జాడ లేదు. మళ్ళీ విచారంలో పడ్డాడు. ఇందరు వానరుల శ్రమకి ఏమిటి ఫలితం? రామచంద్రునికి ప్రతీకారమైన పని చేద్దామని బయలుదేరాను. లంకలో అంగుళం మేర విడవకుండా వెతకగలిగాను. అమ్మవారి జాడలేదు. ప్రతి అంగుళం వెతుక్కుంటూ వచ్చానే, నేను ఎక్కడ వదిలిపెట్టాను? ఎంత ఎతికినా కూడా అమ్మవారు కనిపించట్లేదే. మా వానరులంతా చేసిన పని కష్టం అంతా వృధా అయినా, ఇప్పటి వరకు నేను వెతికిందంతా వేస్ట్ అయినా అమ్మవారు కనిపించదా అని చెప్పి మళ్ళీ కొద్దిసేపు బాధపడుతున్నాడంట. గ్రద్దరాజు సంపాతి చెప్పాడు సీత లంకలోనే ఉన్నదని. ఎక్కడుంది ఆవిడ? ఈయన హనుమంతుడు ఈయన సముద్రలంఘనం చేసే ముందు సంపాతిని కలిశారనమాట. ఈ సంపాతి ఎవరయ్యా అంటే జటాయు యొక్క తమ్ముడు. జటాయు ఎవరో తెలుసు కదండి. రావణాసుడు సీతను ఎత్తుకొస్తూ ఉంటే రావణాసుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఓడిపోయి తన రెక్కలు తెగిపడి రామచంద్రుని చేతిలో స్వర్గస్థురాలైంది. ఆ జటాయు చెప్పడం వల్లే రావణుడు సీతను ఎత్తుకెళ్ళాడని చెప్పేసి రామలక్ష్మణులకి తెలిసింది. అదే జటాయు చెప్పిన దానివల్లే, అదే జటాయు యొక్క తమ్ముడు సంపాతి చెప్పిన దానివల్లే ఆంజనేయుడికి రావణాసుడు లంకలో ఉన్నాడని, ఆ లంకలోనే సీతాదేవి ఉన్నదని తెలిసింది. మరి గ్రద్దరాజు సంపాతి చెప్పాడే, తప్పకుండా సీతాదేవి ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఎక్కడుంది ఆవిడ? మిథిలాధీశ్వరుడైన జనకుని పుత్రిక రావణుని స్వీకరిస్తుందా? ఒకటి జరిగి ఉండొచ్చు. రామబాణ భీతితో వచ్చే రావణుడు తీవ్ర వేగంతో సీతను సముద్రంలో విడిచి ఉండాలి, లేదా సీత స్వయంగానే సాగర మధ్యంలో పడిపోయిందేమో. ఈ దుష్టుడి బాధ పడలేక ప్రాణత్యాగం చేసి ఉండాలి. ఆవిడ శిలారక్షణ దీక్షకు విసిగి ఈ రావణుడే ఆ ఇల్లాలని తిని ఉంటాడు. కాకుంటే ఈ రాక్షస స్త్రీలు ఆరగించి ఉండకూడదు. రామనామ జపంతో ఆవిడే తను చాలించిందా? కాకుంటే ఈ రావణ అంతఃపుర పంజరంలో చిలకలా నిరంతరం రామనామం వినిపిస్తూ ఉండేదిగా. ఇదంతా కూడా ఎంతో శోకంతో, ఎంతో దుఃఖంతో ఆంజనేయుడు అనుకుంటూ ఉన్నాడు. మొత్తం అంగుళం ఎతికాని ఆ సీతమ్మ జాడ ఎక్కడా కనిపించలేదు. ఎందుకు ఇలా జరిగింది? ఒకవేళ రావణాసుడు ఎత్తుకొస్తున్నప్పుడే రామబాణానికి భయపడి ఆమెను సముద్రంలో ఎక్కడన్నా విడిచిపెట్టాడేమో. ఏమో, ఈ రావణుడి చెర విముక్తి పొందాలని చెప్పేసి
ఆమె ప్రాయోపవేశం చేసిందేమో సముద్రంలో. ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నాడంట. లేక ఈమె ఎప్పటికీ లొంగదు, రాముడికి తప్ప వేరే ఒకరిని స్వీకరించదనే కోపంతో రావణాసుడు ఒకళ్ళు ఆమెను తినేసాడేమో, లేదా ఈ రాక్షసులే ఆమెను ఆహారంగా స్వీకరించారేమో అని పలు ఆలోచనలు చేస్తున్నాడు హనుమంతుడు. ఒకలా ఉండుంటే ఎక్కడో ఒక దగ్గర నాకు రామనామం వినిపించేదే. ఈ అంతఃపురం మొత్తం తిరిగాను, ఎక్కడ కూడా నాకు వినిపించలేదంటే సీత లేదేమో. ఇప్పుడు వెళ్ళి రామచంద్రునికి ఏం చెప్పాలి? వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చెప్పక తప్పదు. ఏమి చెప్పినా ముప్పే. అది కాక సీతను చూడకుండా వెళ్తే నేను ఏమి సాధించినట్టు? సీత కనపడలేదు అని నేను చెప్పగానే రామచంద్రుడు ప్రాణాలు విడుదలుతాడు. అది చూసి లక్ష్మణుడు మిగలడు. ఈ వార్త విని అయోధ్య భరత శత్రుఘ్నులు వారి తల్లులు అందరూ మరణిస్తారు. కృతజ్ఞత మారుపేరైన సుగ్రీవుడు మాత్రం జీవిస్తాడా? ఆయనతో పాటు ఆయన భార్య రమ, తార, అంగదుడు వీరందరూ దేహయాత్ర ముగిస్తారు. ఈ దుఃఖంతో హనుమంతులు వానరులందరూ తలలు బద్దలు కొట్టుకుంటారు, విషం మింగుతారు, గురువేసుకుంటారు, అగ్నిగుండాల్లో దూకుతారు, ఉపవాసాలతో మరణిస్తారు. సీతను చూడకుండా నేను వెళితే అటు ఇక్ష్వాకు వంశం సర్వనాశం, సర్వవానర జాతి నాశనం తథ్యం. అందుచేత నేను ఇక్కడే వానప్రస్థ జీవితం గడిపితే వారందరూ నేను ఇంకా సీతాన్వేషణ చేస్తున్నానని ఆశతో జీవిస్తారేమో. చూసారా ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు ఆయన? ఎంత ఎతికినా నేను సీత జాడని కనిపెట్టలేకపోయానే. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నేను వెళ్ళేది? నేను వెళ్ళకుండా ఉండటం కుదరదు, వెళ్ళి చెప్పకుండా ఉండలేను. వెళ్ళానంటే కంపల్సరీ వాళ్ళు నన్ను అడుగుతారు, ఏమైంది, సీత ఎలా ఉందని. ఈ విషయం వింటే రాముడు ఉండలేడు, రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉండలేడు, లక్ష్మణుడు లేడు, రాముడు లేడని తెలిస్తే ఆయన వంశమే నాశనం అయిపోతుంది. భరత శత్రుఘ్నులు, అయోధ్య ప్రజలు అందరూ కూడా ప్రాయోపవేశం చేస్తారు. సుగ్రీవుడు మిగలడు, వానర జాతి మిగలదు. ఇందరి మృత్యువుకి నేను కారణం అవ్వటం అవసరమా? ఇక్కడే నేను వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరిస్తాను అనుకుంటున్నాడంట. ఏది ఏమైనా సరే నేను వెళ్ళకపోవడమే మంచిది. చితి పేర్చుకొని అందులో దూకుతాను, లేదా ఏ చెట్టు కిందో ఉపవాస నియమంతో కూర్చుంటా. కాకులు, కుక్కలు నా శరీరాన్ని ఆరగిస్తాయి. ఇది ఒకటే మార్గం. సీతను చూడకుండా వెళ్తే నా కీర్తి ఏమి కావాలి అని కొంతసేపు విచారించాడు హనుమంతుడు. మరణం కంటే దోషం లేదు. బ్రతికి వింటేనే సుఖాలకు ఆస్కారం ఉంది. ఎన్నో శ్రేయస్సులు చూడవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ దశకంటుని కడతేరుస్తాను, కానీ వీడిని బలిపశువులా తీసుకుపోయి రాముని ముందు పడేస్తాను. ఇక ఆమెకి బాగా కోపం వచ్చేసింది. నేను చనిపోయే ఉపయోగం ఏముంది? ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఈ శరీరం ఇచ్చినందుకు చనిపోతే అది వేస్ట్ అయిపోతుంది కదా. దీనంతటికీ కారణం రావణుడు. ముందు రావణుడిని చంపేస్తాను, లేదంటే వాడిని తీసుకెళ్ళి బంధించేసి రాముడు పాదాల ముందు పడేస్తాను అని చెప్పి అనుకుంటున్నాడు. అనుకుంటూ మళ్ళీ శోకసముద్రంలో మునిగాడు ఆంజనేయుడు. ఇంద్రియ నిగ్రహంతో, ఆహార నియమంతో ఎక్కడ శేష జీవితం గడుపుతాను, అందువల్ల అయోధ్యలో వారు కిష్కింధలో వీరు సుఖంగా ఉంటారు అనుకొని ముందుకు సాగాడు. అన్నీ ఆలోచించి ఇవన్నీ కాదు, మరణం పెద్ద తప్పు, ఆత్మహత్య అంటే అది ఎంతో మహాపాపం. ఆ పాపం చేయడం ఎందుకు, ఇదంతా ఎందుకు, నేను ఇక్కడే ఉండిపోతాను. ఉండిపోతే వాళ్ళు ఎవరికి ఈ విషయం చెప్పాల్సిన అవసరం రాదు. నేను ఈ విషయం చెప్పకపోతే వాళ్ళందరూ బతుకుంటారు, నేను ఇంకా అన్వేషణలోనే ఉన్నాను అనుకుంటారు. కనుక ఇక్కడే ఉండిపోతాను అని అనుకుంటున్నాడు. అలా చూస్తూ ఉండగా హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనిపించింది. ఇంతవరకు ఈ వనం చూడలేదే, నేను ఇప్పటివరకు మొత్తం లంక అంతా చుట్టేసాను అనుకుంటున్నాను, ఇదేదో కొత్తగా కనిపిస్తుంది అని చెప్పేసి టక్కున ఆయనకి ఆలోచన వచ్చింది. ఆదిత్య, వసురుద్ర, అశ్విని దేవతలకి నమస్కరించి
తపస్వి జానకి విలసిద్ధి వల్లే ఇక్ష్వాకు కులవర్ధిని అయిన సీతాదేవిని రామునికి అందించాలి అనుకుని ముందుకు కదిలాడు. రామలక్ష్మణులకి, జానకీదేవికి, ఇంద్ర రుద్ర వాయు యమదేవతలకు నమస్కారం చేశాడు. సూర్యచంద్రులకి ప్రణామం చేశాడు. మా ప్రభువు సుగ్రీవునికి అభివాదం అనుకుంటూ అశోకవనంలోకి సాగాడు. ఈ వనాన్ని రాక్షసులు చక్కగా సంస్కరించి ఉంటారు. అనేకులు రక్షిస్తూ ఉండొచ్చు. వాయువు కూడా ఇక్కడ తగుమాత్రంగా చెలుస్తుంటాడు. ఇప్పుడు ఇంకా నా కార్యసాధన దేవతలు ఋషులు సాయపడాలి. చతుర్ముఖ ప్రజాపతి, సర్వదేవగణాలు, అగ్నిహోత్రుడు, వాయువు, వజ్రధారి అయిన దేవేంద్రుడు, పాశుహస్తుడైన వరుణుడు, సూర్యుడు, చంద్రుడు, త్రినేత్రధారి శివుడు, అశ్విని దేవతలు అందరూ నాకు కార్యసిద్ధి ఇవ్వాలి. ఇప్పటివరకు అందరు దేవతల్ని నమస్కరించాను. వీళ్ళందరూ కూడా నాకు సహకరించి నా కార్యం సిద్ధించేటట్టు నన్ను ఆశీర్వదించి ముందుకు పంపించాలి అని చెప్పేసి ఆ శివుడు, త్రినేత్రధారి అయిన శివుడు, అశ్విని దేవతలు, అష్టదిక్పాలకులు, ఇంద్రాది దేవతలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి పంపిస్తే నేను కార్యం సిద్ధించుకొని వస్తాను. సర్వభూతాలు, భూతనాథులు నా యత్నానికి తోడు ఉండాలి. ప్రసన్న చంద్రబింబం లాంటి మోముగల జానకీదేవి నాకు కనిపించాలి అని ప్రార్థిస్తూ ముందుకు కదిలాడు. పరమదృష్టుడు, నీచుడు, క్రూరుడు అయిన ఈ రామానునిచే అపహరించబడిన జానకీదేవి ఎలా చూడగలను అనుకుంటూ అశోకవనం వైపు సాగాడు. చూసారండి, ఇంతసేపు బాధపడ్డాడు, కానీ బాధపడి అక్కడే కూర్చోలేదైనా. అంతా మళ్ళీ ఒకసారి ఆలోచించుకుంటూ ఇలా తిరిగాడు. అలా ఆయన తల తిప్పుతుండగా ఆయనకి అశోకవనం కనిపించింది. అర్రే, ఇప్పటివరకు నేను మొత్తం చూసేసాను అనుకున్నానే, ఇదేదో కొత్తగా కనిపిస్తుంది, అంటే నేను ఇంకా చూడని ప్రదేశం ఉందన్నమాట అని చెప్పేసి అందరి దేవతలకి, అష్టదిక్పాలకులకి, ఇంద్రాది దేవతలకి, వీళ్ళందరికీ, శివుడికి, అశ్విని దేవతలకి అందరికీ నమస్కరించి ముందుకు సాగాడు. ఆ రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, సీతాదేవిని అందరికీ నమస్కరించాడు. ముందుకు ఎప్పుడైతే సాగాడో ఆయనకి అనిపించింది ఆ మహాసాధ్వి ఇక్కడే ఉంటుంది అని. కానీ ఇప్పుడు ఆమెను చూడటం ఎలా? ఈ పరమ దుర్మార్గుడు, క్రూరుడు అయిన రావణాసుడు ఆమెను బంధించి తీసుకొచ్చాడే, ఆమె ఎలా ఉంటుందో ఏమో, ఆమెను ఎలా చూడాలి అని చెప్పి బాధపడుతూ ఉన్నాడంట. అలాగా ఆయనకి ముందుకు అడుగు వేస్తూ అశోకవనం వైపు కదిలాడు. రావణుని భవన ప్రాకారం వదిలి అశోకవనంలో ప్రవేశిస్తున్నాడు హనుమంతుడు. ఒక్కసారి శరీరం అంతా పులకించింది. ఆయనకి తెలియని సంతోషం ఆవహించింది. ఇప్పటిదాకా దుఃఖంతో ఉన్నాడు కదండి, ఒక్కసారి సీతాదేవి కనిపిస్తుంది అనిపించేసరికి ఆయన ఒళ్ళంతా పులకించిందంట. ఒక్కసారి ఆనందం కలిగిందంట. వసంత ప్రారంభ వేళ వికసించిన పూలతో నిండిన తరువులు, పొన్న మామిడి, అశోక సంపెంగ వృక్షాలు గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఈ అశోకవనం ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. వసంతం ప్రారంభ వేళ కొత్త కొత్త చిగురులతోటి చెట్లన్నీ కూడా ఆహ్లాదంగా ఉంటాయి. అలా ఉందంట. మొత్తం అన్ని పూలతో నిండి ఉన్నాయంట, అన్ని చిగురులతో నిండి ఉన్నాయంట. అక్కడ ఏమేమి ఉన్నాయంటే పొన్న చెట్లంట, మామిడి చెట్లంట, అశోక చెట్లంట. ఈ అశోక చెట్లు ఎక్కువగా ఉన్నాయి కనుకే దాన్ని అశోకవనం అన్నారు. సంపెంగ వృక్షాలు గుంపులు గుంపులుగా ఉన్నాయంట. నారి సారించి విడిచిన బాణంలా దూసుకుపోయాడు హనుమంతుడు. ఆయన ఎలా వెళ్తున్నాడంటే, ఇంకొక ఆశ చిగురించింది కదండి, ఆగుతాడా? బాణంలో పుల్లబెట్టేసి ఆ నారిని వెనక్కి లాగి వదిలితే ఎలా వెళ్తుందండి బాణం? సయ్యను ముందుకు వెళ్ళిపోదు. హనుమంతుడు కూడా అలాగే ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇక రంగురంగుల పక్షులు, ఎన్నెన్నో రకాల మృగాలు, తుమ్మెదలు, కోకిలలు, నెమళ్ళు. ఆయన గమన వేగానికి పక్షులన్నీ నిద్రలేచాయి. ఆ పక్షులు రెక్కలు ఆడిస్తుంటే సాలవృక్షం మీద పూల వనజల్లులు నేలకు రాలాయి. అది శరీరం నిండా పడగా హనుమంతుడు పుష్పపర్వతంలా ఉన్నాడు. ఒక్కసారి ఊపొచ్చింది, ఆయన ఆపలేరు ఎవరు.
అలా దూసుకొని పోతుంటే ఆయన వెళ్తున్న వేగానికి పక్షులన్నీ, నిద్రిస్తున్న పక్షులన్నీ ఒక్కసారిగా లేచాయంట. అవి ఒక్కసారి వాటి యొక్క రెక్కల్ని ఇలా కదిలిచ్చేసరికి ఆ చెట్లకున్న పుష్పాలు మొత్తం కూడా రాలి హనుమంతుడి మీద పడ్డాయంట. అప్పుడు ఈ హనుమంతుడు ఎలా కనిపించాడయ్యా అంటే, ఆ వాల్మీకి చెప్తున్నాడు చూడండి, ఆ పూలన్నీ హనుమంతుడి మీద పడితే ఆయన ఒక పుష్ప పర్వతంలాగా ఉన్నాడంట హనుమంతుడు. పుష్పాలంకృతుడైన విహరించే ఆయన వసంతుని వలె ఉన్నాడు. పూలతో నిండిన వనభూమి రకరకాల ఆభరణాలతో అరరారే సుందరీమణిలా ఉంది. ఈ హనుమంతుడే కాదండి, ఆ పూలన్నీ పడేసరికి కిందంతా పేరుకుపోయి ఎంతో అందంగా కనిపిస్తుందంట. చక్కని అందమైన అమ్మాయిలాగా కనిపిస్తుందంట వనం. ఆకులు రాలిన కొమ్మలతో, పూలు పండ్లు లేని శాఖలతో ఆ వృక్షాలు, వస్త్రాభరణాలు కూడా ఓడిన జూదరిలా ఉన్నాయి. ఒక్కసారి చెట్ల మీద ఉన్న ఆకులు, పూలు, పళ్ళు అన్నీ రాలిపోతే ఎలా ఉంటాయండి? మొత్తం వాళ్ళ ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా అన్నీ పోగొట్టుకున్న జూదరులు ఉంటారు కదా. ఏంటండి జూదం అంటే, ఇప్పుడు ప్యాకాటో ఇంకోటి ఏదో ఆడుతున్నారు, దాంట్లో వాళ్ళ దగ్గర ఉన్నాయి మొత్తం పెట్టేశారు, అన్నీ పోగొట్టుకున్నారు, ఆఖరికి వాళ్ళ ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా పోగొట్టుకున్నారు అంటారు కదా. జూదం అంత దరిద్రమైనదన్నమాట. ఇప్పుడు మన మహాభారతంలో చూసుకుంటే వాళ్ళకు వచ్చిన నష్టం అంతా జూదం వల్లే కదండి. జూదంలోనే కదా అందరినీ పోగొట్టుకున్నాడు. ఆఖరికి పాండవులందరినీ, సీతాదేవి, మన ద్రౌపది వస్త్రాపరణం, ఇవన్నిటికీ కారణం ఆ జూదమే కదా. అలా జూదంలో ఓడిన వాడు ఏ విధంగా అయితే అన్నీ పోగొట్టుకుంటాడో, ఈ చెట్టు కూడా దాని యొక్క ఆకులు, పళ్ళు, పూలు అన్నిటినీ పోగొట్టుకుందంట. అలా కనిపిస్తుంది అని చెప్పాడు ఆ వాల్మీకి మహాకవి. హనుమంతుడు తన వాలంతో, దీర్ఘబాహువులతో, పాదాలతో మర్దించిన వృక్షాలు శరీరం మీద గంధపూతతో రాలిపోయాయి. జుట్టు విరబోసుకొని దంతాక్షాలతో, నక్షత్రాలతో నిండిన యువతిలా ఉన్నాయి. ఒక్కసారిగా ఆయన అడుగులకి ఆ చెట్లన్నీ కంపించినట్టయి గంధపూత రాలిపోయిన చెట్టులాగా ఉందండి. శరీరం మీద గంధం పూసుకొని ఉంటారు కదండి అందంగా అమ్మాయిలు, అవన్నీ రాలిపోయినట్టున్నాయంట. జుట్టు విరబోసుకొని దంతాక్షత, నక్షత్రాలతో నిండిన యువతిలా ఉన్నాయి. అన్నీ ఊడిపోయి జుట్టు అంతా వదిలేసి అంత విహాకారంగా తయారైపోయినాయంట. వింధ్యగిరి మీద వర్ష మేఘాలు ప్రచండ వాయువుతో చెల్లా చెదురైనట్టు హనుమంతుడి విహారంగము నేత్ర తీవ్రతకి వనంలోని లతలన్నీ చెదిరిపోతున్నాయి. ఆయన తీవ్రతకి, ఆయన అడుగుల శబ్దానికి, ఆయన ఊపుకి ఇవన్నీ జరుగుతున్నాయంట. ఆ వింధ్యగిరి మీద ఉన్న మేఘాలు కూడా ఒక్కసారిగా చెల్లా చెదిరైపోయినాయి. అంత ఊపు మీద ఉన్నాడు హనుమంతుడు. తిరుగుతూ చూస్తున్నాడు హనుమంతుడు. సువర్ణ, మాణిక్య, రజత కాంతులీలే ప్రదేశాలు, స్ఫటిక సోపానాలతో దిగదురుపు బావులు, వాటి నిండా కలువులు, కమలలు, హంసాలు, చక్రవాకాలు, చాతకాల కలస్వనాలు, అమృత మధురాంగం ఉండే జలాలు, అందమైన గిరిశిఖరాలు, వాటి మీద ఎన్నో పక్షులు, ఈ చుట్టూ శిలామండపాలు. చూసారండి, ఇవన్నీ చూస్తూ ఒక నిమిషం చిన్నగా స్లో అయ్యి ఏవే ఉన్నాయి అసలు ఇక్కడ అని చెప్పేసి, సీతాదేవిని చూడాలంటే మరి చిన్నగా చూడాలి కదా, పరుగులు పెడుతూ చూస్తే ఆమె కనిపించకపోతే, అందుకని కొంచెం నెమ్మదించి చూడటం మొదలు పెట్టాడంటే ఏమున్నాయి ఇక్కడ అని చెప్తున్నాడు. ఎంతో అందంగా ఉన్నాయి. సువర్ణ, మాణిక్య, రజకాంతులీలే ప్రదేశాలంట. అంటే వెండి, బంగారం, మణికాంతులు అన్నీ ఉన్నాయి అక్కడ. అట్లా అంత అందంగా ఉన్నాయి ప్రదేశాలు. స్ఫటిక సోపానాలతో దిగుడు బావులు, అంటే అప్పట్లో బావులకి మెట్లు ఉండేయండి కిందకి దిగడానికి. అట్లాంటి చక్కటి బావులు ఉన్నాయంట. వాటి నిండా కలువలు, మంచిగా కలువలు, కమలాలు అన్నీ పూసున్నాయంట. హంసలు, చక్రవాకాలు, ఇలా రకరకాల పక్షులు ఉన్నాయి. అమృత మధురంగా ఉన్నాయంట జలాలు, అంత తీయగా ఉన్నాయి. అందమైన గిరిశిఖరాలు, వాటి మీద ఎన్నో పక్షులు, ఆ చుట్టూ శిలామండపాలు. అక్కడ మంచి మంచి గిరిశిఖరాలు ఉన్నాయంట, చక్కటి గిరులు ఉన్నాయి, కొండలు, వాటిపైన పక్షులు ఉన్నాయంట. ఆ చుట్టూ శిలామండపాలు చెక్కి ఉన్నాయంట. మంచి మంచి శిలలు మండపాలుగా చెక్కారు అక్కడ.
ప్రియుని వడి నుండి దూకుతున్న ప్రియురాలి వలె ఆ గిరిశిఖరం నుండి జారుతున్న సెలయేరు, దానిలోని వంగిన కొమ్మలు గల వృక్షాలు చూస్తుంటే ఎంత కోపం వచ్చిన ప్రియుని విడిచి పోకూడదమ్మా అని వారించే ఆత్మబంధువులా ఉన్నాయంట. అవి ఎలా ఉన్నాయో చెప్తున్నాడండి. వర్ణన చూడండి. ఇక ప్రేయసి తన ప్రియుడి దగ్గర నుంచి దూరంగా దూకుతున్నట్టుగా ఆ గిరిశిఖరం నుండి సెలయేరులు అంటే వాటర్ ఫాల్స్ పడుతున్నాయంట కిందకి. అవి ఎలా పడుతున్నాయి అంటే చెట్లు బాగా పెరిగిపోయి కొమ్మలు వంగిపోయి ఉంటాయి చూసారా. ఎంత కోపం వచ్చిన ప్రియుడు దగ్గర నుంచి ప్రియురాలు అలా వెళ్ళిపోకూడదమ్మా అని వాళ్ళకి ఆత్మబంధువులు అంటారు కదండి, వాళ్ళ మంచి కోరి చెప్పేవాళ్ళు, అలాంటి వాళ్ళు చెప్తున్నట్టుగా ఉన్నాయంట. ఒక వంక దూకి మలు తిరిగాడు. ఒక్కసారిగా దూకాడు అవతలకి, దూకి మళ్ళీ వెనక్కి తిరిగాడంట. ఆ ఏరు కోపం వదిలి ప్రసన్నురాళ్ళై భర్తను చేరే ప్రేయసిలా ఉంది. అది ఎలా ఉంది అంటే, ఇందాక ప్రియురాలు కోపంతో వెళ్ళిపోతుందని చెప్పాడు కదా, ఒక్కసారిగా వెనక్కి దూకేసి కోపం అంతా పోగొట్టుకొని తన భర్త దగ్గరికి చేరి సంతోషంగా ఉన్నట్టుగా ఉందంట. ఆ సమీపంలో రకరకాల విహంగాలు, ముత్యాల కాంతి, ఇసుకతో మణిసోఫానాలతో చల్లిని నీటితో అలరారే దిగుడు బావి, ఆ పరిసరాలు విశ్వకర్మ వినిర్మిత క్రీడావనాలు, భవనాలు, తెల్లని గొడుగులు, బంగారు వేడుకలు, సెలయేళ్ళు, సింసుక వృక్షాలు, అగ్నికాంతులు నీనే పక్షుల మీద తిరిగే హనుమంతుడు మేరు పర్వత దీప్తులతో వెలిగే సూర్యుని వలె ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ హనుమంతుడు ఎలా ఉన్నాడయ్యా అంటే, ఈ పరిసరాలన్నీ విశ్వకర్మ చక్కగా నిర్మించాడు. ఇందులో క్రీడావనాలు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, తెల్లని గొడుగులు ఉన్నాయి, బంగారు వేదికలు ఉన్నాయి, సెలయేళ్ళు ఉన్నాయి, చక్కని వృక్షాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నాడు హనుమంతుడు. అగ్నికాంతులు ఈనే వృక్షాల మీద తిరిగే హనుమంతుడు మేరు పర్వత దీప్తుల్లో వెలిగే సూర్యుని వలె ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్న హనుమంతుడు ఈ విధంగా ఉన్నాడంట. బంగారు కాంతులు తరువులు చూస్తూ గాలి కదిలితే చిరుగంటలు, మ్రోతులినే ధ్వనులు, శింషు వృక్షాలు అధిరోహించాడు. అది లేత చివుళ్ళతో మొగ్గ తొడిగి ఏక సీతాముఖాలు కల పూలతో ఉంది. ఇక్కడ జానకి ఉండవచ్చు. ఆయన చూశాడండి, చెట్లు వెతుకుతూ అక్కడ ఒక చెట్టుని చూశాడు. అది లేత చిగుళ్ళతో ఉందంట, కొద్దిగా మొగ్గ తొడిగి ఉందంట, వికసిత ముఖ కళాలతో పూలతో ఉంది. ఇక్కడే మా జానకి ఉండి ఉండొచ్చు అనుకున్నాడు. రామదర్శన కాంక్షతో ఆమె ఏ పరిసరాలు తిరుగుతూ ఉండాలి. ఆ చుట్టుపక్కలంతా పగడాలు, సంపెంగలు, మంచి గంధపు తరువులు, జలపక్షి సమూహాలతో పద్మ సరోవరంలా ఉంది. రామ మనోహర జానకి వనశోభలెరిగే ఈ రామ హృదయేశ్వరి రామ విరహ బాధతో తప్పకుండా ఈ వనానికి వస్తుంది. ఆమె ఎంతో బాధతో ఉంది కదండి, రాముడు లేడి దగ్గర. అప్పుడు సీత బాధగానే ఉంటుంది కదా. ఆమె అంతా తిరిగి ఇటువంటి చోటే ఉండి ఉండొచ్చు. జనక రాజనందన రామచంద్రుని అర్ధాంగి, వనవాసప్రియ, సంధ్యాసమైన విద్యుక్త కార్యనిర్వహణకై శుభప్రదమైన జలాశయం దగ్గరకు వచ్చి తిరుగుతున్నది. ఆవిడ జీవించి ఉంటే ఇక్కడికి రాకుండా ఉండదు అనుకుంటూ సింహవృక్షం మీద నుంచి అంతటా పరీక్షిస్తున్నాడు హనుమంతుడు. ఆమె ఉండి ఉంటే తప్పకుండా ఈ ప్రదేశానికి వస్తుంది. ఆమె రామచంద్రుని అర్ధాంగి, జానకి రాజనందన, జనకరాజు యొక్క కుమార్తె, రామచంద్రుని యొక్క అర్ధాంగి, వనవాస ప్రియ. సంధ్యా సమయంలో సంధ్యావందనం చేయాలి కదండి, కనుక తప్పకుండా ఈ సమయంలో ఆమె కానీ ఉండి ఉంటే ఇటువంటి ప్రదేశంలోనే ఉంటుంది అని చెప్పేసి ఆయన చూడటం ప్రారంభించాడంట హనుమంతుడు.